ఈరోజు వాక్య ధ్యానం. మీరు వారిని నిర్మూలన చేస్తే తప్ప నేను మీకు తోడై ఉండను. యెహోషువ 7:12. వాటిని నిర్మూలన చేస్తే కానీ చిన్న తప్పే కదా, దేవుడు నా భక్తిని చూసి నా తప్పును పట్టించుకోడులే అనే భావన మనలో ఉందా? తప్పు ఏదైనా దానిని సమర్థించుకుంటూ దేవుడు నాకు తోడై ఉంటాడని అనుకోవడం భ్రమ. హాయి పట్టణాన్ని నాశనం చేయమని ఇశ్రాయేలులకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆకాను శపితము చేయబడిన దానిలో ఎవరికీ తెలియకుండా కొంత దాచుకున్నాడు. ఆ పాపం కారణముగా ఇశ్రాయేలీయులు హాయి పట్టణం మీదకు యుద్ధానికి వెళ్ళి ఓడిపోయారు. ఆ పాపం చేసిన వారిని నిర్మూలిస్తే కానీ నేను మీకు తోడై ఉండను అని దేవుడు చెప్పాడు. మనలో ఉన్న రహస్య పాపాలను నిర్మూలన చేస్తే కానీ దేవుడు మనకు తోడై ఉండడనే సంగతి గ్రహించాలి. ప్రార్థన. పాపము సహించని పరమాత్ముడా, మమ్మల్ని పాపరహితులుగా చేసి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాము. ఆమేన్. నేటి సూక్తి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, చిన్న పాపమైనా నిర్మూలన చేయాలి.